హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ వాణిరెడ్డి రెసిపీస్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి టమాటో కొత్తిమీర పచ్చడి. మనం టమాటోలతో రకరకాల పచ్చళ్ళను తయారు చేసుకొని తింటూ ఉంటాం కదా. టమాటోతో చేసే ఏ పచ్చడైనా సరే చాలా రుచిగా ఆరోగ్యకరంగా ఉంటుంది. టమాటోతో చేసుకోదగిన పచ్చళ్ళలో టమాటో కొత్తిమీర పచ్చడి కూడా ఒకటి. అన్నంతో పాటు దోశ ఇడ్లీతో కలిపి కూడా ఈ పచ్చడిని ఎంజాయ్ చేయొచ్చు. మరి ఈ పచ్చడికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఆలస్యం లేకుండా ఇప్పుడు చూద్దాం. మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా పొయ్యి పైన కడాయిని పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పెద్ద ముక్కల్లాగా తరిగిన టమాటోలు 1/2 కిలో వేసుకోవాలి. చింతపండు 2 రెమ్మలు, పచ్చిమిర్చి 10 లేదా మీరు కారాన్ని తినేదాన్ని బట్టి వేసుకోండి. పచ్చిమిరపకాయలను 2 ముక్కల్లాగా కట్ చేసి వేసుకోండి. ఉప్పు రుచికి సరిపడ వేసుకొని ఇప్పుడు అన్నిటినీ కలుపుకోవాలి. మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని గిన్నె పైన మూత పెట్టి అప్పుడప్పుడు కలుపుతూ టమాటోలు మెత్తపడే వరకు ఉడికించుకోవాలి. ఇలా మనం అప్పుడప్పుడు కలుపుతూ మీడియం టు లో ఫ్లేమ్లో టమాటో ముక్క మెత్తపడే వరకు ఉడికించుకోండి. సుమారుగా 6 నుండి 7 నిమిషాల సమయం పడుతుంది. టమాటో ముక్క పూర్తిగా ఉడికిన తర్వాత 2 కట్టల కొత్తిమీర తరుగును వేసుకోండి. ఇప్పుడు అంతా కలిసేటట్టు కలుపుకొని కొత్తిమీర కూడా వేయించి 1 లేదా 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కడాయిని కిందికి దించుకుందాం. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు 8, జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకొని మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాలింపు పదార్థాలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అది దూరగా వేగిన తర్వాత 2 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకు ఆకులను వేసుకొని పూర్తిగా వేగిన తర్వాత చిటికెడు ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వేయించుకున్న తాలింపును మనం ముందే తయారు చేసి పెట్టుకున్న టమాటో కొత్తిమీర పచ్చడి పైన వేసుకోవాలి. ఇప్పుడు మిశ్రమాన్ని పూర్తిగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఎంతో రుచిగా, చాలా సులువుగా తక్కువ నూనెతో మనం టమాటో కొత్తిమీర పచ్చడిని ఇలా తయారు చేసుకొని వేడివేడి అన్నంతో నెయ్యితో కలిపి తినొచ్చు. దీన్ని మనం దోశ, ఇడ్లీ, ఉప్మాతో కూడా కలిపి తినొచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా సింపుల్గా టమాటో కొత్తిమీర పచ్చడి చేసుకొని తినండి. రుచితో పాటు ఆరోగ్యం కూడా. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గుర్తు మీద క్లిక్ చేసి సపోర్ట్